హాయ్ హలో వెల్కమ్ టు ప్రగతి ఎంటర్టైన్మెంట్. నేను మీ శ్రావ్య. మనకు సముద్రపు దొంగలంటే వెంటనే పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాలోని కెప్టెన్ జాక్ స్పారో గుర్తుకొస్తారు. ఇలాంటి సముద్రపు దొంగల కథలంటే మనకు చాలా నచ్చుతాయి. ఈ రోజు మనం ఇదే తరహాలో ఉన్న ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప పైరట్ సముద్రపు దొంగల రారాజు అవ్వాలన్నది అతని జీవిత లక్ష్యం. ఆ కళతో సముద్ర యాత్ర మొదలుపెట్టిన ఒక యువకుడి కథే వన్ పీస్. ఈ కథలో ప్రధాన పాత్ర లూఫీ. చిన్నప్పుడు ఒక రహస్యమైన డెవిల్ ఫ్రూట్ తినడం వల్ల అతని శరీరం రబ్బర్లా మారిపోతుంది. ఆ శక్తితో పాటు ప్రపంచంలోని గొప్ప నిధిగా చెప్పబడే వన్ పీస్ ను కనుగొని పైరట్ కింగ్ కావాలనే లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఈ ప్రయాణంలో అతనికి జోరో, నామి, ఉసోప్, సాంజీ లాంటి స్నేహితులు పరిచయం అవుతారు. వీళ్ళందరికీ తమ తమ కళలుంటాయి. జోరో ప్రపంచంలోనే గొప్ప ఖడ్గయోధుడిగా మారాలనేది కోరుకుంటాడు. నామి ప్రపంచం మొత్తం మ్యాప్ ను రూపొందించాలనుకుంటుంది. సాంజీ సముద్రంలోని లెజెండరీ ఆల్ బ్లూ అనే ప్రదేశాన్ని వెతకాలని కలలు కంటాడు. ఈ సిరీస్ లో నచ్చే ప్రధాన విషయం ఏంటంటే లూఫీ కేవలం తన కళల కోసమే కాదు, తన స్నేహితుల కళల కోసం కూడా పోరాడతాడు. తన టీంలో ఎవరికైనా సమస్య వస్తే ఎంతటి ప్రమాదానికైనా ఎదురెళ్లడానికి సిద్ధపడతాడు. అందుకే ఈ పాత్రతో ప్రేక్షకులు చాలా త్వరగా కనెక్ట్ అవుతారు. వన్ పీస్ లో యాక్షన్, కామెడీ, ఎమోషన్, అడ్వెంచర్ అన్ని చాలా ఈక్వల్ గా బ్యాలెన్స్ అవుతాయి. ఒక సీన్ లో నవ్విస్తే మరో సీన్ లో ఏడిపించేస్తారు. ముఖ్యంగా లూఫీ మరియు జోరో మొదటిసారి కలిసే సీన్స్, నామి టీంలో చేరే ఎపిసోడ్స్, సాంజీ కథ వంటి సందర్భాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ సిరీస్ లో మరో ప్రత్యేకత దాని ప్రపంచ నిర్మాణం. సముద్రాల మధ్య ఉన్న వింత ద్వీపాలు, విచిత్రమైన ప్రదేశాలు, విభిన్న సంస్కృతుల కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ప్రతి కొత్త ప్రాంతం ఒక కొత్త అడ్వెంచర్ లా అనిపిస్తుంది. విలన్స్ ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా బగ్గీ ది క్లౌన్, ఆర్లాంగ్ లాంటి పాత్రలు కథలో మంచి ఉత్కంఠను తీసుకొస్తారు. హీరోలతో పాటు విలన్స్ కూడా గుర్తుండిపోయేలా ఉంటారు. ఇక నెట్ఫ్లిక్స్ లైవ్ యాక్షన్ వర్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. యానిమే లేదా మ్యాంగాను లైవ్ యాక్షన్ గా మార్చడం అంత ఈజీ అయితే కాదు, కానీ ఈ సిరీస్ ఆ విషయంలో చాలా వరకు విజయవంతమైంది. పాత్రల ఎంపిక, కాస్ట్యూమ్స్, విజువల్ ఎఫెక్ట్స్, సెట్స్ అన్నీ ఒరిజినల్ వన్ పీస్ ప్రపంచాన్ని గుర్తు చేస్తాయి. ప్రత్యేకంగా లూఫీ పాత్రలో నటించిన ఇనాకి గోడోయ్ అద్భుతంగా నటించాడు. అతని ఎనర్జీ, అమాయకత్వం, నవ్వు చూసినప్పుడు నిజంగా యానిమే లూఫీనే చూపిస్తున్నాయేమో అనిపిస్తుంది. మరో మంచి విషయం ఏంటంటే ప్రతి ప్రధాన పాత్ర వెనుక ఒక ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. వాళ్ళ కష్టాలు, కలలు, ప్రయాణం గురించి తెలుసుకుంటూ వెళ్తే వాళ్ళతో మరింతగా కనెక్ట్ అవుతాం. అందుకే ఈ సిరీస్ కేవలం యాక్షన్, అడ్వెంచర్ మాత్రమే కాదు, స్నేహం, నమ్మకం, కలలు మరియు ధైర్యం గురించి చెప్పే ఒక అందమైన కథ. మ్యాంగా లేదా యానిమే అభిమానులకు కొన్ని మార్పులు కనిపించవచ్చు, కానీ కొత్తగా చూసే వాళ్ళకు మాత్రం ఇది అద్భుతమైన స్టోరీ లాగా అనిపిస్తుంది. ముఖ్యంగా వన్ పీస్ ప్రపంచంలోకి మొదటిసారి అడుగు పెట్టాలనుకునే వారికి ఈ లైవ్ యాక్షన్ వర్షన్ మంచి ప్రారంభం అవుతుంది. స్నేహం, సాహసం, ఫ్యాంటసీ, కామెడీ, ఎమోషనల్ కథలు ఇష్టపడే వాళ్ళకి ఇది తప్పకుండా చూడాల్సిన సిరీస్ అన్నమాట. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సీజన్ 1 అండ్ సీజన్ 2. మొత్తానికి వన్ పీస్ కేవలం ఒక వెబ్ సిరీస్ కాదు, కళలను నమ్మిన కొంతమంది స్నేహితుల అద్భుతమైన సాహస యాత్ర. మీరు ఇంకా వన్ పీస్ చూడకపోతే ఒకసారి తప్పకుండా వెళ్ళి చూసి మీ అభిప్రాయాలను మా కామెంట్స్లో తెలియజేయండి. మరి సరికొత్త వెబ్ సిరీస్ రివ్యూతో మళ్ళీ మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ శ్రావ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.